ఇంకా కర్తవ్యాలు ఉంటాయి కాబట్టి సనాతన ధర్మమునకు ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన మౌలికమైన విషయము. దాని చేతనే ఈశ్వరుడు ఏ రూపంలో ఏది చేస్తుండనివ్వండి పరమదయాళువు. ఈశ్వరుని యందు క్రౌర్యము అన్నమాట అన్వయం అవ్వదు సనాతన ధర్మంలో. ఆయన నశించిపోవడం కానీ ఆయన ఓడిపోవడం కానీ ఆయన మరణించడం కానీ ఇటువంటి ఉండవు సనాతన ధర్మంలో. అవతారము అంటే కిందకి రావడం, కిందకు వచ్చిన తర్వాత అవతారం మూల పదార్థంలోకి వెళ్ళిపోతుంది. మూలం ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏదో శ్రీమన్నారాయణుడిలోంచి రాముడు వచ్చాడు అనుకోండి, నారాయణుడు లేకుండా పోవడం ఉండదు, అది అలాగే ఉంటుంది. ఉండి బింబ ప్రతిబింబ న్యాయంలాగా ఇది మళ్ళీ అందులోకి తీసేస్తూ వెళ్ళిపోతుంది, అంతే ఉపసంహారం అవుతుంది. అంతేకాని అసలు వెళ్ళిపోవడం అనేటటువంటి మాటది సనాతన ధర్మంలోకి అన్వయం అవ్వదు. అందుకే ఈ